నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మాత్రం మనం గుంటూరు గది సమీపంలో ఉన్నటువంటి వడ్చెరుకూరులో అయితే ఉన్నాం. మనం సుబ్బారావు గారి దగ్గర అయితే ఉన్నాం. ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోలు అయితే చేసాం. మన ముందుకైతే మాత్రం ఇప్పుడు మినుములు, అలాగే పెసర, అలాగే శనగ ఇవన్నీ కూడా మనం హార్వెస్ట్ చేసిన తర్వాత ప్రధానంగా అయితే మాత్రం వాటిని జల్లీలు క్లీనింగ్ చేసుకోవాల్సిన సమస్య అయితే ప్రధానంగా ఉంటుంది. మనం చూస్తే మార్కెట్ లో ఒక కింట మినుములు చూసినట్టయితే జల్లీలు వేస్తే 150 రూపాయల నుంచి 200 రూపాయలు ఖచ్చితంగా అయితే ఉంటుంది. అవి కూడా అరకొర క్లీనింగ్, అంటే నీట్ గా అయితే క్లీనింగ్ అయితే చేయడం అయితే జరగదు. ఇప్పుడు మనం చూస్తే ఈ మిషన్ సహాయంతో చాలా నీట్ గా అయితే మాత్రం మనం క్లీన్ చేసుకోవచ్చు. దీని గురించి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ చూస్తున్నారంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మన సుబ్బారావు గారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మిషన్ ఎలా ఉపయోగపడుతుంది, దీని రేట్ ఎంత ఉన్నాయో దీన్ని మనం కనుక్కున్నాం. నమస్కారం సుబ్బారావు గారు. నమస్తే సార్. సుబ్బారావు గారు నమస్తే. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే మీరు ఆల్రెడీ ఈ మినుములు, పెసలు, శనగలు క్లీనింగ్ చేసే మిషన్ తీసుకొచ్చారు. ప్రధానంగా దీనికి అసలు ఏం పేరేంటి, అసలు దీని పేరు? ఇది గ్రేడర్ క్లీనింగ్ అంటారండి. ఓకే, గ్రేడర్ క్లీనింగ్ అంటారు. ఇది యాక్చువల్ గా మనకి ఇక్కడ ఉండవండి. ఓకే, మేము మహారాష్ట్ర నుంచి ఇక్కడికి తీసుకురావడం జరిగిందండి దీన్ని. ఓకే. ఈ రైతులు ప్లస్ ఈ కూలీల సమస్య ఎక్కువగా ఉండటం వల్ల ఈ క్లీనింగ్ చేయడం, డైరెక్ట్ హార్వెస్టేషన్ చేయడం, గల్లీలో కాకపోవడం వల్ల నేను ఈ మిషన్ తీసుకోవాలని అనుకున్నానండి. ఓకే. ఈ గత 15 రోజుల క్రితం ఈ మిషన్ తీసుకున్నాను. మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చాను. మహారాష్ట్ర దశమేష్ కంపెనీ వాళ్ళదండి ఇది. ఓకే, దశమేష్ కంపెనీ వాళ్ళది. ఓకే. గ్రేడర్ అంటారు, క్లీనింగ్ గ్రేడర్ అంటారు దీని పేరు. ఓకే. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే దీన్ని ఏ విధంగా, అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ మనకు లైవ్ లో చూస్తున్నాం. ఇది ప్రస్తుతానికి మినుములు, చూస్తే పెసలు ఈ డైరెక్ట్ హార్వెస్టర్ కోసినాయి. ఈ డైరెక్ట్ హార్వెస్ట్ కటింగ్ అండి. ఏదైనా హార్వెస్ట్ కటింగ్ అయినా, నార్మల్ కటింగ్ అయినా, హార్వెస్ట్ కటింగ్ కూడా శుభ్రంగా ఉంటుంది క్లీనింగ్. ఓకే. హార్వెస్ట్ కటింగ్ వచ్చేసరికి మాన్యువల్ లో రైతులు జల్లెడ చేయించుకోవాలంటే అది క్లీనింగ్ శుభ్రంగా అవట్లేదండి. ఆ ప్రాబ్లం ఎక్కువ ఉండడం వల్ల నేను ఈ మిషన్ తీసుకోవాలనుకున్నాను. ఓకే, అందుకని ఈ మిషన్ తీసుకొచ్చానండి. ఓకే. ఇప్పుడు యూజ్ చేస్తున్నారు కదా మీరు 15 రోజుల నుంచి. ఇప్పుడు మీరు అంత ముందు మనుషులతో మాన్యువల్ గా జల్లెలు చేసేవాళ్ళు. అప్పుడు దానికి దీనికి ఆ గింజ క్వాలిటీ నీట్ గా రావటం కానీ ఎలా డిఫరెంట్, ఎంత డిఫరెంట్ అంటే అండి, రైతులు జల్లెలు లూపినప్పుడు ఏమైందంటే కొంచెం గడ్డలు ఎక్కువ ఉన్నప్పుడు గడ్డ దిగపోవటం, క్లీనింగ్ శుభ్రంగా అవ్వకపోవడం, అట్లా సమస్యలు ఉండేవి. ఇప్పుడు అసలు ఆ రైతుకి ఆ సమస్య అనేది లేదండి. డైరెక్ట్ హార్వెస్టర్ కటింగ్ అయినా సరే, మాన్యువల్ అయినా సరే, ఏదికి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఈ మిషన్ తీసుకున్నాను. ఓకే. దీనికి ఎంత హార్స్ పవర్ కలిగిన ట్రాక్టర్ కావాలి? మాక్సిమం 30 హార్స్ పవర్ నుంచి ఏ వెహికల్ ఉపయోగపడుతుంది దీనికి. ఓకే. మాది వచ్చేసరికి 417 కావాలండి. ఓకే. మాక్సిమం 42 HP అండి. ఓకే. ఇప్పుడు మనం దీన్ని పని చేయిస్తున్నారు, మీరు అంత బాగుంది. ఇప్పుడు మనం దీని మెయింటెనెన్స్ అంటే దీనికి ప్రాబ్లం వచ్చిన మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చారు దీన్ని. దీనికి సంబంధించి జల్లీలు కానీ లేకపోతే అంటే యాక్చువల్ గా నేను మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చినప్పుడు కంపెనీ ప్రొవైడ్ చేసిన జల్లెలు ఇచ్చారండి. ఓకే. ఆ జల్లెలు నాకు మినిమం పెసరకు ఉపయోగపడలేదండి. ఓకే. మళ్ళీ నేను సొంతంగా తెనాల్లో తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళి నెంబర్ 1 గ్రేడ్ అండి, గద్ద మార్క్ అనే క్వాలిటీ. ఓకే. ఆ క్వాలిటీ జల్లెలు తీసుకొని నేను చేయించారండి. ఒక్కొక్క జల్లెడ వచ్చి 3000 రూపాయలండి. 3000 రూపాయలండి. గడ్డ జల్లెలు 2, దుమ్ము జల్లెలు 2 అండి. దుమ్ము తరక వచ్చేది ఒకటి, దాంట్లో సంత తరక మట్టి తీసేది ఒకటి, అట్లా 2 సిస్టమ్ చేశానండి. అది చేసినాక నాకు మిషన్ సక్సెస్ అయిందండి. ఫస్ట్ లో వచ్చినప్పుడు క్లీనింగ్ సరిగ్గా రాలా అంటే వాళ్ళు కంపెనీ ప్రకారం మనకు వర్కౌట్ అవ్వదండి. మొత్తం తీసి కొత్త జల్లెలు చేసుకున్నానండి. చేసుకున్నాక రెండు సేమ్ ఒకటే ఉంటుందండి. శనగకి మళ్ళీ జల్లెడ మార్పు చేసుకోవాలి. మనం ఏంటంటే శనగ వేసుకోవాలంటే జల్లెడ మార్చుకోవాలి. ఏమైనా వేసుకోవచ్చండి, ఏ వేయాలంటే జల్లెడ మార్చుకోవడం సిస్టమ్ అండి. ఓకే సార్. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఇప్పుడు పెసర ఆల్రెడీ క్లీనింగ్ చేస్తున్నారు. అంటే మనం మామూలుగా రా మెటీరియల్ మనం తీసుకెళ్లి మిషన్ లో పోసినప్పుడు ఒక విధంగా ఉన్నాయి, బయటకు వచ్చినప్పుడు దీంట్లో సపరేట్ ఏ విధంగా సపరేట్ అవుతా ఉంటాయి? సపరేట్ అంటే అండి జల్లెడ క్లీనింగ్ అండి. జల్లెడలో మనకి ఏది మట్టి, ఏ సైజు మట్టి ఉందో దాని ప్రకారం జల్లెడ మార్చుకుంటున్నాం. ఓకే. దాన్ని బట్టి క్లీనింగ్ ఉంటుంది. ప్లస్ దుమ్ము తరక రావాలంటే దానికి సపరేట్ అండి. అట్లాగే మనకు ఏదైతే వాడుతున్నామో దాంట్లో ఏ కంప్లైంట్ ఉందో ఆ కంప్లైంట్ తగ్గట్టుగా మనం జల్లెడ మార్చుకుంటూ ఉండాలండి. ఓకే. అంటే దాని మన కావాల్సిన విధంగా మనం జల్లెడ మార్చుకోవడం. ఓకే. మనం చూస్తున్నట్టయితే నాకు తెలుసు, నేను చాలా వీడియోలు చేశాను మిషన్ అయ్యి. ఇప్పుడు ఈ మిషన్ అయితే నాకైతే కొంచెం బాగా అనిపించింది. ఇప్పుడు దీని కాస్ట్ ఎంత పడుతుంది? ఈ వ్యవస్థలకి 1,45,000 రూపాయలు నేను డీడీ తీసానండి మహారాష్ట్ర కంపెనీకి. ఓకే. అయితే వాళ్ళు మాకు తెలంగాణ వరకే ఉంది, తెలంగాణ ఇస్తున్నారు. కాదండి మాకు గుంటూరు, ఖచ్చితంగా గుంటూరు ఇవ్వాలంటే గుంటూరు 1,50,000 తీసుకొని గుంటూరుకి ట్రాన్స్పోర్ట్ ఇచ్చారండి. ఓకే. నేను విఆర్ లో ట్రాన్స్పోర్ట్ లో వచ్చింది, ట్రాన్స్పోర్ట్ ఇచ్చి పర్చేజ్ చేసుకున్నాను. మళ్ళీ అక్కడ నుంచి మీరు అంటే ఇట్లా మిషన్ గానీ వచ్చిందా లేకపోతే లేదండి, ట్రాన్స్పోర్ట్ లో డైరెక్ట్ మిషన్ గానే వచ్చింది. మిషన్ గానే వచ్చింది. ఓకే. దీనికి స్పేర్ పార్ట్స్ అన్ని కూడా మనకి అవైలబిలిటీ. స్పేర్ పార్ట్స్ అంటే ఏముండవండి దీనికి, ఆ బేరింగ్ గ్రీజ్ పెట్టుకోవడం. ప్లస్ దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే అండి, మనం ఇంటి దగ్గర పెట్టుకొని పవర్ తోటి కూడా చేయొచ్చు ట్రాక్టర్ లేకుండా. ఓకే. ట్రాక్టర్ లేకుండా 2 HP మోటార్ తోటి పవర్ తో కూడా చేసుకోవచ్చు. అంటే
మనం ఒక రైతు ఒక మిల్లు దగ్గర మన ఇంటి దగ్గర ఉండేటట్లయితే అట్లా చేసుకోవచ్చండి. ఇట్లా ఎక్కడికక్కడ రైతుల దగ్గర అందరూ వేయాలన్నప్పుడు ఖచ్చితంగా ట్రాక్టర్ ఉండాల్సిందే. అంటే పవర్ తోటి 2 HP మోటార్ పవర్ తోటి లేదా PTO ట్రాక్టర్ తోటి రెండు ఆప్షన్ లో ఉండేది దీనికి. ఓకే సార్, ఇప్పుడు గంటకి ఎన్ని కేజీలు ఆడించవచ్చు? గంటకు వచ్చేసరికి 20 క్వింటాలండి. 20 క్వింటాలు అంటే 2000 కేజీలు గంటకి. గంట 2000 కేజీలు గంటకి మినిమం 2000 క్లీనింగ్ అండి. డైరెక్ట్ హార్వెస్టర్ అయితే లేదంటే కొంచెం ఎక్కువ వస్తాయండి. ఓకే, ఇప్పుడు సపోజ్ రైతుకి ఒక కింటాకి ఎంత తీసుకుంటున్నారు మీరు? అంటే యాక్చువల్ గా మేము గత 4-5 సంవత్సరాల నుంచి మాన్యువల్ ప్రకారం 150 ఉందండి. మేము మిషన్ అయినా కానీ సరే అదే ప్రకారం తీసుకుంటున్నాం. 150 రూపీస్ చార్జ్ తీసుకున్నాం. అంటే ఈ క్వాలిటీ తేడా వస్తుందా? అంటే మీరు జల్లి లేదండి, రైతు సాటిస్ఫాక్షన్ ఉంటే ఇంకా 4 రైతులు అయిపోతారు అట్లా వస్తాయి కానండి. మేము అట్లా మిషన్ అని ఎక్కువ తీసుకోవడం అట్లా ఏం లేదండి. మా ఊరైనా మా చుట్టుపక్కల రైతులందరికీ మనం పర్చేజ్ చేసి ఏమైనా సరే అట్లా చేస్తుంటాం. ఓకే సార్, ఓవరాల్ గా మీరు ఇప్పుడు ఈ మిషన్ ని మీరు ఆల్రెడీ రకరకాలైన విత్తనాల్లో కూడా ముందుకు వచ్చారు, అలాగే రైతులకి క్లీనింగ్ చేసే మిషన్ గురించి కూడా వీడియో చేశారు కదా. ఇప్పుడు మనం ఈ మిషన్ వల్ల రైతులకు ఏ విధమైనటువంటి ఉపయోగాలు ఉంటాయి? అసలు రైతుకి ఏ విధంటే డైరెక్ట్ హార్వెస్టర్ పోసినవి మాన్యువల్ గా జరగదు, చేయలేము, క్లీనింగ్ చేయలేము. రైతులు చాలా సమస్యలు ఉన్నాయండి. రైతులు మామూలు ఇట్లా కూలీలతో కనుక చేయించినప్పుడు దాంట్లో మట్టి ఎక్కువకుండి 2 కిలోలు మట్టి ఉంటే 4 కిలోలు తీసుకోవడం, 4 కిలోలు మట్టి ఉంటే 6 కిలోలు తీసుకోవడం, రైతు బాగా ఇబ్బందులు పడ్డాడండి. ఈ రైతుల ఇబ్బందులు అనుగుణంగా ఆలోచించి నేను కావాలని మిషన్ తీసుకురండి. దీంట్లో నుంచి ఒక గడ్డ గానీ మట్టి గానీ దుమ్ము గానీ తర కానీ ఏముండదండి. గిన్నె షైనింగ్ వచ్చిందండి. జల్లీలో 4 జల్లీలు క్లీన్ అవడం వల్ల గిన్నె కూడా షైనింగ్ క్వాలిటీ ఉండటం వల్ల రైతుకి రేట్ ఎక్కువ వస్తుందండి. మెయిన్ రేట్ ఎక్కువ వస్తుంది రైతుకి, మామూలు రేటుకి రేట్ వస్తుంది. రైతుకు ఉపయోగం ఉందండి. దీని వల్ల ఏంటంటే మాన్యువల్ గా చేసినప్పుడు దాంట్లో మట్టి వచ్చిందండి ఖచ్చితంగా. ఆ మట్టికి మళ్ళీ వ్యాపారస్తులు వచ్చి 2 కిలోలు మట్టి ఉంది, 3 కిలోలు మట్టి ఉంది రైతులు కట్ చేసేవాళ్ళండి. దాంట్లో కిలో ఉన్నాయి. కానీ ఇప్పుడు రైతు దగ్గరకు వచ్చి వ్యాపారస్తులు దాంట్లో మట్టి ఉంది 50-100 తగ్గిన ఛాన్స్ లేదండి మిషన్ కి. ప్లస్ రైతుకి ఇంకొక బెనిఫిట్ ఏంటంటే అండి, ఈ మిషన్ క్లీనింగ్ వల్ల ఖచ్చితంగా 4 జల్లెలు క్లీన్ అవటం వల్ల 4 జల్లెల్లో రుద్దుకొని వచ్చి గింజ షైనింగ్ వచ్చి రైతుకి రేట్ అనుకూలంగా వస్తుందండి. అంటే రైతుకి అయితే ఓవరాల్ గా మిషన్ వాడుకోవడం వల్ల ఏ రైతు ప్రతి రైతుకి వాడుకోదగ్గ మిషన్ అండి. ఏ సరుకులో యూజింగ్ చేయొచ్చండి. ఒకే టైంలో ఏ సరుకులో యూజింగ్ చేసే మిషన్. ఓకే సార్, ఇప్పుడు మనం ఒకవేళ ఈ మిషన్ కావాలంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా? ఉన్నాయండి, ఏముందండి, మనం డీడీ తీసుకోవడం మహారాష్ట్ర కంపెనీ పేరు మీద ఎవరు కావాలంటే వాళ్ళ పేరు డీడీ తీసుకోవడం. విత్ ఇన్ 10 days లో మనకి డెలివరీ వస్తుందండి. ఓకే, మనం చూస్తున్నాం కదా రైతు సుబ్బారావు గారు అయితే మాత్రం దీని గురించి పూర్తిగా చెప్పారనుకున్నాం. అయినా సార్ నెంబర్ కూడా ఇస్తాను, దీనికి సంబంధించిన పూర్తి విషయాలు కూడా సార్ని అడగొచ్చు. కానీ కేవలం వర్కింగ్ టవర్స్ లో మాత్రమే మీరు కాల్ చేసి సార్ అయితే చేయండి. ఎందుకంటే సార్ కూడా బిజీగా ఉంటారు. అడిగింది అడిగి తలనొప్పి అయితే చేయొద్దు దయచేసి. మరొక వీడియోతో మళ్ళీ ఖచ్చితంగా మరొక మిషన్ తో మళ్ళీ మీ ముందుకు రాబోతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవుతాను తోడుగా.